మీరు పుట్టిన నాటి నుండి నేటి వరకు కొన్ని లక్షల కొలది చెట్లు చూసి ఉంటారు కదా. మీరు చూసిన చెట్లన్నిటిలో అతి పెద్ద విస్తరణ కలిగిన చెట్టు ఇది. మర్రి చెట్టు. తాడి చెట్టు ఉంది, ఎట్టాగే ఎదిగిద్ది, అటుబాను ఇటుబాను. ఇది విస్తరించదు, ఎత్తు మాత్రం బాగానే పెరిగింది అంతే. మామిడి చెట్టు తెలుసా? మామిడి చెట్టు తాను ఎదిగిన స్థలంలో నుండే జస్ట్ ఇటు ఒక 20 అడుగులు, ఇటు ఒక 20 అడుగులు అంతే విస్తరిస్తుంది. 20 అడుగులు అంటే చాలా ఎక్కువ. ఇటు ఒక 20 అడుగులు, ఇటు ఒక 20 అడుగులు. మ్యాక్సిమం విస్తరిస్తే 40 అడుగులు విస్తరించగలుగుతుంది. నేనంట వేప చెట్టు అంత విస్తరించలేదే, మామిడి చెట్టు అంత విస్తరించలేదే, తాడి చెట్టు అంత విస్తరించలేదే. మర్రి చెట్టు దగ్గరకు వచ్చేసరికి ఏంటో తెలుసా? ఒక చోట మర్రి విత్తనం నాటితే అవకాశం ఇవ్వాలి కానీ ఎకరాలు ఎకరాలు విస్తరిస్తుంది అది. మీకు తెలుసా? మహబూబ్ నగర్ ప్రాంతంలో పిల్లల మర్రి, ఓడల మర్రి అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి వెళ్ళే ముందు చెప్తున్నారు, అన్న ఒకే చోట మర్రి చెట్టు విత్తితే, మర్రి విత్తనం విత్తితే ఆ మర్రి విత్తనం 4 ఎకరాల్లో విస్తరించిందన్న. అది నిన్న మొన్న కొత్తగా పుట్టింది కాదన్న, 800 సంవత్సరాల క్రితం నాటబడిన చెట్టు అన్న 4 ఎకరాల్లో విస్తరించిందన్న అన్నారు. కొసమెరుపు ముగింపులో ఏమన్నారు తెలుసా? అన్నయ్య, ఎప్పటికీ ఆ చెట్టు మొదలెక్కడో, అసలు ఆ చెట్టు మొట్టమొదట ఎక్కడ మొదలయ్యిందో ఎవరికి తెలియదు అన్నారు. ఎందుకో తెలుసా? తల్లి వేరు ఎంత ఉంటుందో పిల్ల వేర్లు కూడా నీకంటే నేను ఏమన్నా తక్కువ అన్నట్లుగా పోటీగా ఎదుగుతూ ఉంటాయి. దీనిలో ఉన్న విచిత్రం ఏంటో తెలుసా? పిల్ల వేర్లు రావటమే కాదు, కొమ్మల్లో నుంచి ఓడలు వస్తాయి. ఆ ఓడలు భూమిలోకి వెళ్ళిపోయి అవి కూడా వేరులాగా పనిచేయటం ప్రారంభిస్తాయి. 3 దిక్కుల నుంచి పనిచేసుకుంటా రావటాన్ని బట్టే ఒక్క చోట విత్తనం విత్తితే ఎకరాలు ఎకరాలు వ్యాపిస్తుంది. అది దేవుని కృప. మన సంఘాన్ని మర్రి చెట్టుతో నేను పోల్చలేను, కానీ అలంకారప్రాయంగా చెప్తా. నిజమే, ఈ ప్రాంతంలో ప్రారంభించబడిన ఈ పరిచర్య ఒక మర్రి చెట్టు కంటే మరి శ్రేష్టంగా విస్తరించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఎందుకో చెప్పమంటారా? ఏ ఒక్కళ్ళో పనిచేయటాన్ని బట్టి కాదు. ఈరోజు ఆదివారం కదా, మనం అందరం ఆరాధనకు వచ్చి కూర్చున్నాం కదా. ఆరాధన సవ్యంగా సాగటానికి దరిదాపుగా ఒక్కొక్క వారానికి వచ్చేసరికి 200 మంది పనిచేస్తారు. 200 మంది. ఈ వ్యవస్థ ఒక్కరి చేతులతో నడవదు. ఒక్కరి చేతులతో నడిచిందనుకో, ఒక్కడే అన్నీ చేశాడనుకో, ఆ వ్యవస్థ ఎదగదు. ఒక్కడి కష్టాధ్యత మీద అందరూ ఆధారపడకూడదు. సంఘటిత శక్తిగా ఎప్పుడైతే మనం ఎదుగుతామో మర్రి ఓడల్లాగా విస్తరించే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.